వాస్తవానికి ఇప్పటికే భారత్ లో చమురు ప్రభావం కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గుతున్నాయి. ఫిబ్రవరి నాటికి 8 లక్షల బ్యారెళ్ల దిగువనకు చమురు దిగుమతులు పడిపోనున్నాయి. డిసెంబర్లో 10 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇప్పుడు ఇదే ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం భారత్ కు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా టాప్ లో ఉంది. కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు భారత్ ప్రత్యామ్నాయం మార్గాలపై దృష్టి సారించింది. పశ్చిమ ఆసియాకు చెందిన సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాల నుంచి చమురు దిగుమతికి ఢిల్లీ ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలతో చమురు ధరలపై భారత్ చర్చలు జరిపినట్టు నివేదికలు చెబుతున్నాయి. సో రానున్న నెలల్లో భారత చమురు దిగుమతుల డైరెక్షన్ మారుతోంది. నిజం చెప్పాలంటే ప్రత్యామ్నాయంపై భారత్ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ భారత్ కు చమురు దిగుమతులు నిలిచిపోతే ఉన్నట్టుండి భారీగా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని తట్టుకునేందుకు భారత్ రష్యన్ చమురు డెలివరీలను పెంచేశాయి. ప్రస్తుతం 6 రష్యన్ చమురు ట్యాంకర్లు భారత్ కు బయలుదేరాయి. ఆయిల్ ట్యాంకర్లకు చెల్లింపులు చేసే భారతీయ బ్యాంకులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. ఇప్పటికే పేపర్ వర్క్ ను పూర్తి చేశాయి. ఈ ట్యాంకర్లకు మొత్తాన్ని రూబుల్స్ లో చెల్లిస్తున్నారు. రూబుల్స్ అంటే రష్యన్ కరెన్సీ. ఈ ట్రెండ్ ను చూస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇండియన్ చమురు శుద్ధి కంపెనీలు ముందే చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే భారీగా ట్యాంకర్లను రప్పించేందుకు సిద్ధమయ్యాయి. ఈ అత్యవసరానికి కారణం అమెరికా ఆంక్షలు చమురు మార్కెట్ పై దాడి చేయనున్నాయి. ఆంక్షల తర్వాత రష్యన్ చమురు దిగుమతికి అవకాశాలు మూసుకుపోతాయి. సో ఇతర చమురు ఉత్పత్తి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ కారణంగానే చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక రెండో కారణం ఏమిటంటే చమురు సరఫరాలు పడిపోతున్నాయి. అసలే పుండులా మారిన చమురు మార్కెట్ పై అమెరికా ఆంక్షలు కారం చల్లాయి. దీంతో కృత్రిమ చమురు కొరతలు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే భారత్ లో చమురు ప్రభావం కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గుతున్నాయి. ఫిబ్రవరి నాటికి 8 లక్షల బ్యారెళ్ల దిగువనకు చమురు దిగుమతులు పడిపోనున్నాయి. డిసెంబర్లో 10 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇప్పుడు ఇదే ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం భారత్ కు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా టాప్ లో ఉంది. కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు భారత్ ప్రత్యామ్నాయం మార్గాలపై దృష్టి సారించింది. పశ్చిమ ఆసియాకు చెందిన సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాల నుంచి చమురు దిగుమతికి ఢిల్లీ ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలతో చమురు ధరలపై భారత్ చర్చలు జరిపినట్టు నివేదికలు చెబుతున్నాయి. సో రానున్న నెలల్లో భారత చమురు దిగుమతుల డైరెక్షన్ మారుతోంది. నిజం చెప్పాలంటే ప్రత్యామ్నాయంపై భారత్ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ భారత్ కు చమురు దిగుమతులు నిలిచిపోతే ఉన్నట్టుండి భారీగా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని తట్టుకునేందుకు భారత్ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకొస్తోంది. ప్రస్తుతం భారత ద్రవ్యోల్బణం రేటు 5% చేరుకుంది. 4 నెలల తరువాత ద్రవ్యోల్బణం తగ్గింది. వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని 4% తీసుకొచ్చేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ యత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అదుపు చేయటం కష్టం. రిజర్వ్ బ్యాంక్ అనుకున్న లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని 4% తీసుకురావటం దేవుడెరుగు. 5 నుంచి పెరగకుండా ఉండటం కష్టమే. అందుకే చమురు కొనుగోళ్లపై తీవ్రంగా శ్రమిస్తోంది. నిజానికి ఇది అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే భారత్ పై పశ్చిమ దేశాలు విధ్వంసకరమైన బంతిని విసిరాయి. వాటి భౌగోళిక రాజకీయాలను ప్రపంచంపై రుద్ది అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తున్నాయి.